सीताया वचनं श्रुत्वा हनुमान् मारुतात्मजः चिन्तयामास लक्ष्मीवान् नवं परिभवं कृतं। సీతమ్మ అంటుంది హనుమంతుడితో, ఓ హనుమ, నీవు ఇంత చిన్న వానరుడివి, నన్ను నీ భుజాలపైన ఎక్కించుకొని ఈ శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటి నన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్తానంటున్నావే, నీ కోతి లక్షణాలని నువ్వు చూపిస్తున్నావయ్యా అని అనగానే హనుమంతుడు ఇలా అంటున్నాడు, చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. నాకు ఈరోజు ఒక కొత్త పరాభవం జరిగింది. సీతమ్మ ఏమిటి నన్ను ఇలా అంటోంది, నన్ను చిన్నవాడిని అంటోంది, నేను సీతమ్మని తీసుకుని వెళ్ళలేను అంటోంది. కనుక ఈమెకి నా యొక్క శక్తి చూపించాలి, అసలు రూపం చూపించాలి, నా ప్రభావం ఏమిటో కూడా ఈమెకు అర్థమైతే కానీ నన్ను నమ్మదు అనుకుని హనుమంతుడు నమే జానాతి సత్వం వా, నా యొక్క ప్రభావం ఏమో తెలియదు, ప్రభావం వా, నా ప్రభావం ఏమో తెలియదు, నా యొక్క శక్తి ఏమో తెలియదు. కనుక అందువల్ల ఇలా అంటుంది, తస్మాత్తు, కనుక ఏమకి నా యొక్క ప్రభావం చూపించాల్సింది. వైదేహి యద్రూపం మమ కామతః, ఏ రూపాన్నైనా ధరించగలిగినటువంటి శక్తి కలిగిన వాడిని నేను గనక నా యొక్క ప్రభావం చేత నా రూపాన్ని నేను చూపించాలి అని చెట్టు దగ్గర ఉన్నటువంటి హనుమంతుడు కిందకి దూకాక, ఇది సంకించ హనుమాన్ తథా ప్లవక సప్తమః దర్శయామాస వైదేహ్యాః స్వరూపమరిమర్దనః. తన యొక్క రూపాన్ని ఇంతగా ఉన్నటువంటి హనుమంతుడు ఇంత కొద్దిగా పెరుగుతూ మేరు పర్వతం, మందర పర్వతం అంత ఎత్తు ఎదిగిపోయాక సీతమ్మ ఆశ్చర్యంగా చూసింది. సతస్మాత్ పాదపాద్దీనాప్లుత్య ప్లవగర్షభః తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాత్తు. సీతకు నమ్మకం కలిగించడం కోసమే తన యొక్క శక్తిని, తన యొక్క రూపాన్ని మార్చుకునే శక్తిని పెంచుకుంటూ, తన యొక్క రూపాన్ని పెంచుకుంటూ అలా పెరిగిపోయాడు హనుమంతుడు. ఆ లంకలో అశోకవనంలో శింసుపా వృక్షం ముందట సీతాదేవి ఎదుట తన రూపాన్ని ఆకాశవంత ఎత్తు హనుమంతుడు ఎదిగాడు. మేరు మందర సంకాశో బభౌ దీప్తానలప్రభః అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమః. సీతాదేవి ముందు హనుమంతుడు మేరు పర్వతం వలె, మందర పర్వతం వలె పెరిగిపోయాడు. శరీరం గంభీరమైపోయింది. ఓ లంక అంతా హనుమంతుడే ఉన్నట్లా అనిపిస్తోంది. ఆ యొక్క వృక్షాలు, పర్వతాలు, అలాగే తోరణాలు అన్నింటికి నిండిపోయాడు హనుమంతుడు. అంత రూపం ధరించాడు ఒక్కసారిగా. గొప్ప అగ్ని తేజస్సుతో వెలుగొందుతున్నట్ట ఈ రూపాన్ని సీతమ్మ చూసి. మేరుమందర సంకాశో బభౌ దీప్తానలప్రభః అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమః. సీత ముందు ఎదురు నిలబడ్డాడు గొప్ప రూపంతో హనుమంతుడు. హరిః పర్వత సంకాశస్థామ్రవక్త్రో మహాబలః వజ్రదంష్ట్రనఖో భీమో వైదేహీ మితమబ్రవీత్తు. హనుమంతుడిని చూసింది. ఎలా ఉన్నాడు హనుమంతుడు? పర్వత సంకాశః, పర్వతమంత రూపంగా ఎత్తి ఉన్నాడు, పర్వతమంత వెడల్పుతో ఉన్నాడు, గంభీరంగా ఉన్నాడు. తామ్రవక్త్రో, గొప్పగా ఎర్రని ముఖం కలిగినటువంటి రూపం కనబడుతున్నాడు హనుమంతుడి రూపం. సీతమ్మ చూస్తూ ఉంది. మహాబలః, గొప్ప బలవంతుడుగా ఉన్నాడు, ఏదైనా చేయగలడు అనేటటువంటి రూపంతో కనబడుతున్నాడు సీతమ్మకి. వజ్రదంష్ట్రనఖః, వజ్రాల వంటి గోళ్ళు ఇవన్నీ కనబడుతున్నాయి, ఆయనకి కోరలు కనబడుతున్నాయి. భీమః, భయంకరమైనటువంటి రూపంతో బలవంతుడుగా హనుమంతుడు సీతమ్మకి దర్శనమిచ్చాడు, కనపడ్డాడు. అటువంటి సీతను సీతాదేవి హనుమంతుడితో మాట్లాడుతోంది. హరిః పర్వత సంకాశ తామ్రవక్త్రో మహాబలః
వజ్రదంస్త నఖో భీమో వైదేహీమిదమబ్రవీత్. గొప్పగా పెరిగినటువంటి గంభీరమైనటువంటి ధైర్యం కలిగినటువంటి వజ్రనఖాలతో ఉన్నటువంటి హనుమంతుడి రూపాన్ని చూసినటువంటి సీతాదేవి హనుమంతుడితో ఇలా మాట్లాడుతుంది. స పర్వత వనోద్దేశాం సాట్ట ప్రాకార తోరణం లంకామిమాం సనాథాం వా నయితుం శక్తిరస్తి మే. ఓ హనుమ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పర్వతాలు, అన్ని వనములు, కోట బురుజులు, ప్రాకారాలు, ముఖద్వారాలు, రావణుడు నిర్మించినటువంటివి కావచ్చు, ఆయన పోషించేటటువంటివి కావచ్చు, అన్నింటినీ కూడా మోసుకొని ఒక్కసారిగా ఈ లంకా పట్టణాన్ని నీ భుజాలపైన ఎత్తుకొని తీసుకొని వెళ్ళగలవు అనేటటువంటి శక్తి నీకు ఉన్నది అని నాకు కనబడుతోంది. నేను నమ్ముతున్నా. ఏమి శక్తి ఇది? ఏమి రూపం ఇది? ఇంత రూపమా? ఈ రూపానికి ఇక్కడ కనబడేటటువంటి పర్వతాలు, నదులు, అలాగే సెలయేళ్ళు, కోనేరులు, భవనాలు మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోగలవు ఒక్కసారిగాను. అది నాకు కనబడుతుంది నీలో. స పర్వత వనోద్దేశాం సాట్ట ప్రాకార తోరణం లంకామిమాం సనాథాం వా నయితుం శక్తిరస్తి మే. నీలో శక్తి నాకు తెలిసిపోయిందయ్యా. నీవు అంత శక్తి కలిగిన వాడివి. నీలో శక్తి ఉందనేది నాకు అర్థమైపోయింది. అలాగే హనుమంతుడు కూడా అంటున్నాడు, ఈ కనపడేటటువంటి పర్వతాలు, ఈ వనాలు, ఈ కోటబురుజులు, ఈ ప్రాకారములు, ఈ ముఖద్వారములు, ప్రభువైన రావణుడు, వీటన్నిటితో సహా ఈ లంకా పట్టణాన్ని కూడా నేను ఇలా అమాంతం ఎత్తుకొని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోగలను. తదవస్థాప్యతాం బుద్ధిరలం దేవి వికాక్షయ విశోకం కురు వేదేహి రాఘవం సహ లక్ష్మణం. ఓ సీతమ్మ, ఈ కారణం చేత సందేహం విడిచేసేయి, నీ మనస్సు స్థిరముగా ఉంచుకో, నా వెంట వచ్చేయి. నేను లక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరాముడి దగ్గరికి నిన్ను చక్కగా తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెడతాను. నీకు ఎటువంటి బాధ రానివను. తాదవస్థాప్యతాం. హనుమంతుడు సీతమ్మతో అంటున్నాడు, ఇవన్నీ నేను తీసుకెళ్ళగలను, వీటితో పాటు నువ్వు కూడా వచ్చేస్తావు, నీకేం భయం లేదు. తాదవస్థాప్యతాం తదవస్థాప్యతాం. బుద్ధిరలం దేవి వికాంక్షయా విశోకం కురు వైదేహి రాఘవం సహ లక్ష్మణం. నీవు గనక నా వెనక నా వీపు పైన ఎక్కి వస్తే శ్రీరాముడి దగ్గరికి చేరుస్తా. శ్రీరాముడికి దుఃఖం పోతుంది, నీకు దుఃఖం పోతుందమ్మా. నన్ను విశ్వసించు, నా బలాన్ని విశ్వసించు.
తం దృష్ట్వా భీమసంకాశమువాచ జనకాత్మజ పద్మపత్ర విశాలాక్షి మారుతస్యౌరసం సుతం. గొప్ప నేత్రములు కలిగినటువంటిది, గొప్ప అందం కలిగినటువంటి సీతమ్మ భయం కారణం చేత వాయుదేవుడు ఔరసపుత్రుడైనటువంటి హనుమంతుడిని చూసింది. ఆమె తల ఇలా పైకెత్తి మేరు పర్వతం అంత ఎత్తున్న హనుమంతుడిని చూసి సీతమ్మ కూడా ఇలా మాట్లాడుతుంది. తం దృష్ట్వా భీమసంకాశమువాచ పద్మపత్ర విశాలాక్షి మారుతస్యౌరసం సుతం. ఓ వాయుపుత్రుడా, వాయువుకి మానసపుత్రుడా అని ఆమె సీతమ్మ హనుమంతుడి గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. రూపాన్ని చూసి ఆయన మాటలన్నీ విని కూడా తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే వాయోరివ గతిం చైవ తేజశ్చాగ్నేరివాద్భుతం. ఓ వానరశ్రేష్ఠుడా, వాయుపుత్రుడా, వానరోత్తమ, నీ ధైర్యాన్ని, నీ బలాన్ని, అలాగే వాయువుకు ఉన్నటువంటి శక్తి నీకున్నది, వాయువుకు ఉన్నటువంటి వేగం నీకున్నది, నిన్ను ఎవ్వరూ అడ్డగించలేరు. అలాగే అగ్నికి ఉన్నటువంటి తేజస్సు నీకున్నది. నీ తేజస్సు అంతా నేను ఎరుగుదురు, నాకు అర్థమవుతుంది. జానామి విజానామి, నాకు అర్థమైపోతుంది, స్పష్టంగా అర్థమైంది నాకు అని సీతమ్మ హనుమంతుడితో మాట్లాడుతోంది. తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే వయోరివ గతిం చైవ వాయోరివ గతిం చైవ తేజశ్చాగ్నేరివాద్భుతం. నీ బలాన్ని, నీ తేజస్సు, నీ యొక్క మాటలన్నీ నాకు నమ్మకం కలిగించాయిగా, నేను ఎరుగుతున్నా, ఏం సందేహపడకు హనుమ. ప్రాకృతోన్యః కథం చేమాం భూమిమాగంతుమర్హతి ఉదధేర ప్రమేయస్య పారం వానరపుంగవ. ఓ హనుమంతుడా, ఊహించడానికి శక్యం లేదు. ఈ సముద్రాన్ని దాటి సామాన్యుడు ఎవడైనా ఈ ప్రదేశానికి రాగలడా? సముద్రం అవతలి ఒడ్డు కనబడుతుందా? అసలు సముద్రం అవతల ఒడ్డు ఉన్నటువంటి లంకను ఎవరైనా రాగలరా? లంకలోకి ఎవరైనా కాలు పెట్టగలరా? లంకలో ఉన్నటువంటి అన్నీ చూడగలరా? ఇవన్నీ నువ్వు చేయగలిగావు. ప్రాకృతోన్యః కథం చేమాం భూమిమాగంతుమర్హతి. ఊహించడానికి శక్యం లేదు, సముద్రాన్ని చూడటానికి శక్యం లేదు. ఇవన్నీ నువ్వు చేసావు, నాకు విశ్వాసం కలుగుతుంది నీ శక్తి పట్ల. ప్రాకృతోన్యః కథం చేమాం భూమిమాగంతుమర్హతి.
ఉదధేర ప్రమేయస్య పారం వానరపుంగవ నాకు అర్థమైందయ్యా, ఇంత దూరం వచ్చినప్పుడే నాకు అర్థమైంది నీ సమర్థత ఏమిటో. జానామి గమనే శక్తిం నయనే చాపితే మమ అవశ్యం సంప్రదార్యాసు కార్యసిద్ధిర్మహాత్మనః. నీవు నన్ను తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళగలవు అనేటటువంటి విషయం కూడా నేను తెలుసుకున్నాను. ఇంత సామాన్యమైన శక్తి, అసామాన్యమైన శక్తి, ఎవ్వరూ నిన్ను ఎంచలేదు. శ్రీరాముడి కార్యం ఎట్లా చెడిపోకుండా ఉండాలో అది మనం ఆలోచించాలి. నీవు నన్ను తీసుకెళ్ళి వెళతానంటున్నావు, బాగానే ఉంది, కానీ రామ కార్యం ఎక్కడా చెడకూడదు. ఆ చెడకుండా ఉండే విధంగా మనం ఆలోచించాలి అని సీతమ్మ హనుమంతుడితో అంటుంది. జానామి గమనే శక్తిం, నీ శక్తి నాకు తెలుసయ్యా. నయనే తే నయనే చాపితే మమ, నా కళ్ళతో నేను స్పష్టంగా కూడా చూసా, ఇప్పుడే తీసుకుని వెళ్ళగలవని నాకు అర్థమవుతుంది. జానామి గమనే శక్తిం నయనే చాపితే మమ. అవశ్యం సంప్రధార్యాసు కార్యసిద్ధిర్మహాత్మనః. నీవు నన్ను తీసుకుని వెళ్ళడానికి ఇంత రూపాన్ని ధరించావు, అప్పుడే నీ సమర్థత అర్థమైంది. కానీ ఈ రామకార్యం సిద్ధించాలి, నిర్ణయింపదగింది. సంప్రదాయమైనటువంటి ఈ యొక్క కార్యాన్ని సిద్ధింపజేయాలి, కానీ చెడగొట్టకూడదు. అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయా నఖ వాయువేగ సవేగస్య వేగో మాం మోహయేత్తవ. సీతమ్మ అంటుంది హనుమంతుడితో, నేను నీ భుజాలపైన ఎక్కి రాముడి దగ్గరికి రావటానికి సరైనటువంటి సందర్భం కాదు, అసలు ఆ మాటే సందర్భం కాదు. గుర్తుపెట్టుకో హనుమంతుడా, నీకు వాయువేగం ఉన్నది, వాయువుతో సమానమైన వేగం ఉన్నది, వాయువుతో సమానంగా వెళ్ళగలవు సముద్రం పైన జాగ్రత్తగా. ఆ సమయంలో నా మనసు కంగారు పడవచ్చు, నీవు నన్ను తీసుకెళ్ళేటప్పుడు మంచిదిగా లేదు అని సీతమ్మ హనుమంతుడితో అంటుంది. అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయా నఖ వాయువేగ సవేగస్య వేగో మాం మోహయేత్తవ. నీతో నేను రావటం సరైన పని కాదు. నాకు ఏదైనా కంగారు కలగవచ్చు, నీ పైన కూర్చొని నీవు ఆయువేగంతో వెళ్ళేటటువంటి సమయంలో నా మనస్సు చెడిపోయో, కంగారు పడో, కళ్ళు తిరుగో, ఇలాంటివి ఏవైనా జరగవచ్చు. అహమాకాశమాపన్న హ్యుపర్యుపరి సాగరం ప్రపతేయన్ హితే పృష్ఠాద్భయాద్వేగేన గచ్చతః.
నీవు నన్ను ఎక్కించుకొని అమితమైన వేగంతో వెళ్ళేటప్పుడు నీ వీపు పైన నేను కూర్చొని ఉన్నా కదా, సముద్రానికి చాలా పెద్ద పై ఎత్తున వెళుతూ ఉంటాం ఆకాశంలో. నేను ఆ వేగాన్ని చూడలేక, క్రింద ఉన్న సముద్రాన్ని చూడలేక ఏదైనా కళ్ళు తిరిగి కానీ తల తిరిగి కానీ దాంట్లో పడిపోయే పరిస్థితులు ఉంటాయి. అహమాకాశమాపన్న యుపరి సాగరం ప్రపతేయం హితే పుష్టా భయాద్వేగేన గచ్చతః మహావేగముతో నీవు వెళ్ళేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు. కంగారు చేత, భయం చేత నీ వేగాన్ని నేను తట్టుకోలేక పతితా సాగరే చాహం తిమినక్రచుషాకులే భయేయామాసు వినశ వివసాయాదశామన్న ఉత్తమం. నేను కళ్ళు తిరిగి సముద్రంలో పడిపోతే పెద్ద చేపలు, మొసళ్ళు, సొర చేపలతో నిండిన సముద్రంలో పడిపోతా. వాటికి మంచిగా నేను ఆహారాన్ని అయిపోతా. అసలు మనం అనుకున్న పని, శ్రీరాముడు చేయవలసినటువంటి పని మొత్తం చెడిపోతుంది. నేను శ్రీరాముడిని చేరలేను. నీ వేగం వల్ల నీవు వెళుతూ ఉంటావు, నేను సముద్రంలో పడిపోతా. నాకు భయం వల్ల కళ్ళు తిరిగి నేను పడిపోతే సముద్రంలో నేను సొర చేపలకి, తిమింగలాలకి, ముసళ్ళకి నేను ఆహారాన్ని అయిపోతా. హనుమా, ఈ యొక్క కార్యమే చెడిపోతుంది. పతితా సాగరే చాహం తిమినక్రచుషాకులే భవేయమాసు వివశ యాదసామన్నముత్తమం. నేను సముద్రంలో పడిపోతే సొర చేపలకి, తిమింగళాలకి, ముసళ్ళకి అన్నిటికీ నేను ఆహారం అయిపోతా కదా, ప్రాణాలు పోతాయి నాకు. నచ నచ శక్ష్యే త్వయా సార్థం గంతుం శత్రు వినాశన కళత్రవతి సందేహస్త్వయ్యపి స్యాద సంశయః. ఓ హనుమంతుడా, నేను నీతో వచ్చుట మంచిది కాదయ్యా. నీవు నీతో ఉన్న నన్ను రక్షించవలసి ఉంటుంది కదా, అప్పుడు నీ ప్రాణాలకు కూడా ప్రమాదమే. నన్ను తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా ఈ రాక్షసులు నీ వెంటపడవచ్చు. నీ ప్రాణాలకి ప్రమాదమే, నాకు ప్రమాదమే. నచ శక్ష్యే త్వయా సార్థం గంతుం శత్రు వినాశన కళత్రవతి సందేహస్త్వయ్యపి స్యాత సంశయః.
నీ ప్రాణాలకు కూడా ప్రమాదమే, నాకు ప్రమాదమే. క్రియమాణాం తు మాం దృష్ట్వా రాక్షసా భీమ విక్రమాః అనుగచ్చేయురాదిష్టా రావణేన దురాత్మా. ఓ హనుమంతుడా, నీవు వేగంగా ఇక్కడ నుండి వెళ్ళాలి అనేటటువంటి తొందరలో ఉన్నప్పుడు, నేను నీ పైన కూర్చున్నప్పుడు, నీవు శరవేగంగా వెళుతూ ఉన్నప్పుడు దుర్మార్గులైనటువంటి రాక్షసులు రావణుడి భటులంతా కూడా నీ వెంట వెంబడిస్తారు, వెంటబడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. క్రియమాణాం తు మాం దృష్ట్వా రాక్షసా భీమ విక్రమాః అనుగచ్చేయురాజిష్టా రావణేన దురాత్మనా. ఏమయ్యా, నీవు తీసుకెళ్లేటప్పుడు రావణుడికి తెలిసి వార్త రావణుడు వాళ్ళ భటులకి ప్రేరేపిస్తే ఆ దుర్మార్గులైనటువంటి రాక్షస భటులు నీ వెంట పడతారు కదా. తైస్త్వం పరివృతః శూరైః శూలముద్గరపాణిభిః భవేస్త్వం సంశయః ప్రాప్తో మయా వీర కళత్రవాన్. ఓ వీరుడా హనుమన్, శూలాలతో వెంటబడతారు, ముద్గరాలతో వెంటబడతారు, హస్తములతో ధరించినటువంటి అన్ని ఆయుధాలు తీసుకొని ఆ సూర్యుడు మీ చుట్టుముడతారు. ఆ సమయంలో నన్ను నీవు రక్షించవలసినటువంటి పరిస్థితుల్లో నీవే సందేహంలో పడిపోయి నీవే కష్టంలో పడిపోవచ్చు, చాలా ప్రమాదం సంభవించవచ్చు. ఒక్కసారి ఊహించాలి దీన్ని అని సీతమ్మ హనుమంతుడికి హెచ్చరిస్తోంది. తైస్త్వం పరివృతః శూరైః శూలముద్గరపాణిభిః భవేస్త్వం సంశయః ప్రాప్తో మయా వీరం కళత్రవాన్. వాళ్ళందరూ కూడా నీ వెంటబడితే నిన్ను రక్షించేటటువంటి ప్రయత్నంలో నీవు కూడా కష్టంలో పడవచ్చు, నీ పరిస్థితి కూడా సంశయంగా ఉండవచ్చు. నీవు నన్ను రక్షించలేక నిన్ను నీవు కాపాడుకుంటూ బాధలో పడవచ్చు. ఇది ఎంత ప్రమాదం. యుధ్యమానస్య సాయుధా బహవో వ్యోమ్ని రాక్షసాస్త్వం నిరాయుధః కథం చక్ష్యసి సంజాతం మాం చైవ పరిరక్షితుం. ఓ హనుమాన్, ఆకాశం మీద అనేకమైనటువంటి రాక్షసులు ఆయుధాలు ధరించి నీ మీదకు వస్తారు. నీవు ఏ ఆయుధం లేకుండా ఒంటరిగా ఉన్నావు కదా, నీ చేతిలో ఏ ఆయుధము లేదు, ఉండదు. అటువంటి నిన్ను ఎలా నీవు రక్షించుకొని ఎలా నువ్వు ప్రయాణం చేస్తావు, నన్ను ఎలా తీసుకెళ్తావు? సాయుధో బహవో వ్యోమ్ని, వాళ్ళు పైన సంచరిస్తూ ఉంటారు రకరకాల ప్రదేశాల్లో, ఆకాశంలో కూడా నిలబడి వాళ్ళు యుద్ధం చేస్తారు. రాక్షసాస్త్వం నిరాయుధః, నీవు ఏ ఆయుధం లేకుండా ఉట్టి చేతులతో ఉన్నావు. కథం శక్ష్యసి సంజాతం, ఎటు వెళ్ళడానికి వీలు లేకుండా బందీకృతులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. నిన్ను నీవు రక్షించుకుంటూ ఎట్లు ప్రయాణం చేస్తావు? వాళ్ళకి అనేక ఆయుధాలు ఉన్నాయి,
ఆకాశంలో గమనం చేస్తూ కూడా యుద్ధం చేస్తావు. నీవు పట్టుబడతావు. నీవు ఎటు వెళ్ళాలో తెలియదు. నిన్ను ఎలా నీవు రక్షించుకోవాలో తెలియక, నన్ను రక్షించలేక బాధపడతావు. యుధ్యమానస్య సాయుధా బహవో వ్యోమ్ని రాక్షసాస్త్వం నిరాయుధః. నీకు ఏ ఆయుధము లేదు, ఏ ఆయుధము లేకుండా నీవు ఉంటావు. అప్పుడు ఎలా యుద్ధం చేస్తావు, ఎలా పోరాడతావు, ఎలా నిన్ను నీవు రక్షించుకుంటావు? కథం శక్ష్యసి సంయాతుం మాం చైవ పరిరక్షితుం. నీవు ఎలా నిన్ను నీవు రక్షించుకుంటావు, నన్ను ఎలా రక్షిస్తావు హనుమ? యుధ్యమానస్య రక్షోభిస్తపతైః క్రూరకర్మభిః ప్రపతేయం హితే పృష్టాద్భయాత్తా కపిసత్తమః. ఓ వానరశ్రేష్ఠుడా హనుమ, క్రూరమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళు ఈ రాక్షసు ఎంత భయంకరమైన పనులు చేస్తారో చెప్పలేదు. యుద్ధం చేసేటటువంటి సమయంలో నీ వీపు నుండి నేనేమైనా పడిపోవచ్చు. నీవు నన్ను తీసుకుని వెళ్ళేటటువంటి సమయంలో రావణాసురుడికి ఈ విషయం తెలిసి రాక్షసులందరినీ ప్రేరేపిస్తే, ఆ ప్రేరేపించిన సమయంలో రాక్షసులు నీ పైకి యుద్ధానికి వచ్చినప్పుడు నీవు ఏ ఆయుధం లేకుండా నిరాధారిగా వారితో యుద్ధం చేసేటటువంటి పెనుకులాటలో నేనేమైనా పడిపోతే ఎలా అయ్యాపో? యుధ్యమానస్య రక్షోభిస్తపతైః క్రూరకర్మభిః ప్రపతేయం హితే పృష్టాద్భయాత్తా కపిసత్తమా. ఈ భయంకరమైన పనులు చేసేటటువంటి రాక్షసులు యుద్ధం చేస్తారు కదా నీతో, నీవు ఆ యుద్ధంలో మునిగిపోతావు. ఆ మునిగిపోయే సమయంలో ఆ పెనుకులాటలో నీ పైన నీ కూర్చున్నప్పుడు వారితో నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ వీపు మీద ఉన్నటువంటి నేను భయం చేత కింద పడిపోవచ్చు. అథ రక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథం చిత్సాం పరాయే త్వాం జయేయుః కపిసత్తమా. అప్పుడు భయంకరమైనటువంటి గొప్ప భయంకర రాక్షసులు ఎవరైతే ఉన్నారో, అసలు వారి శరీరాలే భయంకరంగా ఉంటాయి, వారి రూపాలే భయంకరంగా ఉంటాయి, వారు బలవంతులు. అటువంటి రాక్షసులు ఏదో విధంగా నిన్ను పట్టుకుంటారు. నిన్ను పట్టుకొని నన్ను కూడా బంధించవచ్చు అని సీతమ్మ హనుమంతుడితో అంటుంది. అథ రక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథంచిత్ సంపరాయే త్వాం జయేయుః
సప్తమా నిన్ను ఏదో విధంగా వాళ్ళు పోరాడి భయంకరమైనటువంటి రాక్షసులు నిన్ను ఓడించవచ్చు, వాళ్ళు నిన్ను జయించవచ్చు. అథవా ఒకవేళ కనుక అలా కాకపోతే హనుమా యుధ్యమానస్య పతేయం విముఖస్యతే పతితాం చ గృహీత్వాం మాం నయేయుః పాపరాక్షసాః. ఈ పాపాత్ములైనటువంటి రాక్షసులు నీవు యుద్ధంలో ఉన్నప్పుడు ఏమరపాటుతో ఉండగా నేనేమైనా కింద పడిపోవచ్చు. అప్పుడు రాక్షసులు నన్ను పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. చాలా భయంకరమైన పరిస్థితి సంభవించవచ్చు అప్పుడు. అథవా యుధ్యమానస్య పతేయం విముఖస్యతే. నీవు వారితో భయంకరమైనటువంటి యుద్ధం చేసే సమయంలో ఏదో పరధ్యానంలోనూ నీవు వారితో యుద్ధం చేస్తూ ఉంటే నా విషయంలో పరధ్యానంలో ఉండి వారితో యుద్ధం చేసే సమయంలో నేను కింద పడిపోవచ్చు, వారికి దొరకవచ్చు. నేను పతితాం చ గృహీత్వా మాం నయేయుః పాపరాక్షసాః. ఇలా జరగొచ్చయ్యా హనుమ, నీవు నన్ను భుజానెక్కించుకొని వెళతానంటున్నావు. ఇంత కష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. మాం వా హరేయుస్త్వత్తస్తాద్విషసేయురథాపి వా అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయపరాజయో. హనుమా, ఒకవేళ రాక్షసులు నీ నుండి నన్ను బలవంతంగా గుంజుకొని పట్టుకోవచ్చు, చంపేయవచ్చు. యుద్ధంలో జయాపజయాలు ఉంటాయి, చెప్పలేము. నీవు ఓడిపోవచ్చు, వాళ్ళు ఓడిపోవచ్చు, నీవు గెలవచ్చు, వాళ్ళు గెలవచ్చు, చెప్పలేము. ఇవి సహజంగా జరిగేవి కదా. జయమైనా రావచ్చు, అపజయమైనా రావచ్చు. నన్ను పట్టుకొని అయితే వాళ్ళు వధిస్తారు, ఎందుకంటే నన్ను బలాత్కారంగా తీసుకొచ్చారు కదా అని సీతమ్మ అంటుంది. మాం వా హరేయు త్వద్దస్తాద్విశతే యురథాపి వా. అవ్యవస్థో హి దృశ్యేతే యుద్ధే జయపరాజయౌ. ఏమయ్యా, జయమో అపజయమో జరగవచ్చు. యుద్ధంలో నీవు వారితో పోరాడుతూ ఉన్న సమయంలో వాళ్ళు నన్ను పక్క నుంచి పట్టుకొని నన్ను వధించవచ్చు. అహం వాపి విపద్యేయం రక్షోభిరభితజ్జిత త్వత్ప్రయత్నో హరిశ్రేష్ఠ భవేన్నిష్ఫల ఏవతు. హనుమా, నిన్ను రాక్షసులు భయపెట్టగా నేనేమైనా అవ్వచ్చు, నాకేదైనా ఆపద రావచ్చు. వాళ్ళతో నీ యుద్ధం చేసే సమయంలో భయం చేత ఇట్లు నీవు ఇంత ప్రయత్నం చేసి ఇక్కడ దాకొచ్చావు కదా, ఈ ప్రయత్నం అంతా విఫలమైపోతుంది మొత్తం. నాకేదైనా జరగవచ్చు, నా ప్రాణాలే పోవచ్చు, నన్ను వాళ్ళు పట్టుకోవచ్చు, నన్ను వాళ్ళు వధించవచ్చు, నన్ను భయపెట్టి నన్ను ఆపదలో పెట్టవచ్చు వాళ్ళు. మరి కథ మొదలుకొస్తుంది.
అని ఆలోచనాత్మకమైనటువంటి విషయాలు హనుమంతుడికి పెద్ద రూపం ధరించి ఉన్నటువంటి హనుమంతుడికి సీతమ్మ చెప్తోంది. అహం వాపి విపద్యేయం రక్షోభి రకితచ్చిత ప్రయత్నో హరిశ్రేష్ఠ భవేన్నిష్ఫల ఏవ తు మన ప్రయత్నమంతా వృధా అయిపోతుందయ్యా. చేసే ప్రయత్నం నీవు ఇంత దూరం వచ్చింది కూడా నిష్ఫలమైపోతుంది. కామం త్వమసి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్ రాఘవస్య యశో హి త్వయా శస్తైస్తు రాక్షసైః. హనుమా, రాక్షసులందరినీ నీవు చంపేటటువంటి సమర్థుడివే. నీ యొక్క శక్తి సామర్థ్యాలు నాకు అర్థమైపోయాయి. కానీ రాక్షసులందరినీ నీవే చంపేస్తే మరి రాముడికి ఎలా కీర్తి వస్తుంది? దానికి రాముడి కీర్తికి దెబ్బ తగులుతుంది కదా అని సీతమ్మ అంటోంది. కామం త్వమసి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్. నీ ఒక్కడివే వీళ్ళందరినీ చంపేయచ్చు. రాఘవస్య యశో హి. రాముడు పేరు ప్రతిష్టలు, రాముడికి ఎలా వస్తాయి పేరు ప్రతిష్టలు? రాముడు పేరు ప్రతిష్టలకి దెబ్బ కదా. రాముడు యుద్ధం చేయాలి కదా రాక్షసుల పైన, రావణుడి పైన యుద్ధం చేయాలి కదా, ఈ లంకను ధ్వంసం చేయాలి కదా. అది జరగాలి అంటే నేను నీ భుజాలపైన ఎక్కి రావటం సమంజసం కాదు అని సీతమ్మ హనుమంతుడితో అన్నది. కామం త్వమసి పర్యాప్తో నిహతుం సర్వరాక్షసాన్. నీవు సర్వ రాక్షసులను మొత్తాన్ని కూడా చంపేసేయగలవు, వాళ్ళందరినీ పిండి పిండి చేసేయగలవు. ఆ సమర్థత నీలో ఉన్నది నాకు తెలుసు. రాఘవస్య యశో హి. ఏమయ్యా, శ్రీరాముడికి ఎలా కీర్తి వస్తుంది? రాముడు కీర్తికి భంగం కలిగేటువంటి అవకాశం ఉంది. యశో హి త్వయా శస్తైస్తు రాక్షసైః. హనుమ, అర్థమైందా? నీ పరాక్రమం నేను ఎరుగుదును అని చెప్తోంది సీతమ్మ. అథవాదాయ రక్షాంసి న్యసేయుః సంభృతే హియాం ఇమాం యత్ర తే నాభిజానీయుర్హరయో నాపి రాఘవౌ. ఒకవేళ రాక్షసులు నన్ను తీసుకొని పోయి రామలక్ష్మణులకు తెలియకుండా రహస్య ప్రదేశాన్ని ఎక్కడైనా దాచిపెడితే అప్పుడెలా? నీకు, వానరులకి, దేవతలకి ఎవ్వరికీ తెలియకుండా, లక్ష్మణుడికి కానీ ఎవరికీ తెలియకుండా ఉండేటటువంటి రహస్య ప్రదేశంలో నన్ను గనక వాడు దాచిపెడితే ఎలా? రాముడు ఎలా కనుక్కోగలడు? అధవాదాయ రక్షాంసి న్యసేయుః సంవృతే మాం.
యత్ర తే నాభిజానీయు హరయో నాపి రాఘవో. నన్ను రహస్య ప్రదేశంలో ఎక్కడైనా ఈ రాక్షసులు ఈ పెనుగులాటలో నన్ను పట్టుకుని వాళ్ళు గనక నన్ను బంధిస్తే ఎలా అయ్యా? ఆరంభస్తు మదద్ధోయం తతస్తవ నిరర్థకః త్వయా హి సహ రామస్య మహానాగమనే గుణః. అప్పుడు నా కోసం నీవు చేసినటువంటి ప్రయత్నం అంతా వ్యర్థమైపోయినట్టేనయ్యా హనుమ. రాముడు నీతో కలిసి ఇక్కడికి రావటమే మంచిది. శ్రీరాముడు, నీవు, వానర సైన్యం అందరూ, సుగ్రీవుడు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి యుద్ధం చేయటమే మంచిది. నీవు గనక నన్ను నీ భుజాలపైన ఎక్కించుకొని వెళ్ళేటటువంటి సమయంలో రాక్షసులకు తెలిసి వాళ్ళంతా అనేక ఆయుధాలతో నీతో యుద్ధం చేస్తూ ఉంటే, ఆ యుద్ధంలో నీవు నిరాధారిగా ఏమీ లేకుండా ఉన్నావు కనుక నీవు యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సమయంలో నేను నీ భుజాలపైన ఉన్నప్పుడు నేనేదో భయం చేత కింద పడిపోతే నన్ను వాళ్ళు పట్టుకొని ఎవరికీ కనబడినటువంటి ప్రదేశంలో పెడితే, నిన్ను కూడా బంధిస్తే, నిన్ను కూడా ఏమైనా వధిస్తే, ఒకవేళ నన్ను ఏమైనా వాళ్ళు వధిస్తే ఎలా? శ్రీరాముడు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నం అంతా నిష్ఫలమైపోతుంది. నీవు చేసిన ప్రయత్నం అంతా కూడా నిష్ఫలమైపోతుందయ్యా. ఆరంభస్తు మదర్థోయం తతస్తవ నిరర్థకః త్వయా హి సహ రామస్య మహానాగమనే గుణః. నీవు అప్పుడు నా కోసం ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థమైపోతుంది కదా. ఇప్పటి వరకు నీవు చేసిన ప్రయత్నం కూడా వ్యర్థమైపోతుందయ్యా అని సీతమ్మ హనుమంతుడితో అన్నది. మయి జీవితమాయుక్తం. నీవు రాముడు కలిసి ఇక్కడికి రావటమే మంచి పని. అలా వస్తే యుద్ధం చేయవచ్చు, వీళ్ళని ఓడించవచ్చు, నన్ను తీసుకుని వెళ్ళవచ్చు, శ్రీరాముడికి కూడా కీర్తి కలుగుతుంది. నీవు ఎంత ప్రయత్నం చేసినందుకు నీకు కూడా కీర్తి కలుగుతుంది. మయి జీవితమాయుక్తం రాఘవస్య మహాత్మనః భ్రాతॄణాంచ మహాబాహో తవ రాజకులస్య చ. శ్రీరాముడు, అతని సోదరుడైనటువంటి లక్ష్మణుడు, అలాగే నువ్వు కూడా, నీ రాజైన సుగ్రీవుడు కూడా, వీళ్ళందరి జీవితం నా పైన ఆధారపడుతుందయ్యా. నాకేదైనా జరిగితే శ్రీరాముడు బ్రతకలేడు. శ్రీరాముడు బ్రతకలేకపోతే లక్ష్మణుడు బ్రతకపోతే సుగ్రీవుడు ఉండడు. సుగ్రీవుడు లేకపోతే నీవు ఉండవు, నీ సైన్యం వానరులంతా ఉండవు. ఒక్క నా పైన వాళ్ళందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. తొందరపాటు నిర్ణయం పనికిరాదు హనుమ. మై జీవితమాయుక్తం. రాఘవస్య మహాత్మనః భ్రాతॄణాంచ మహాబాహో తవ రాజకులస్య చ.
ఏమమ్మా హనుమ, అనుకున్న పని వేరే అయిపోతుంది. నా వల్ల వీరంతా కూడా బాధపడాల్సి వస్తుంది. తౌ నిరాశౌ మదద్ధంతు శోకసంతాపకర్షితౌ సహ సర్వాన్ క్షయహరిభిస్వక్ష్యతః ఆ ప్రాణసంగ్రహం. నా కోసం ఇప్పటి వరకు వాళ్ళు అనేక విధాలుగా బాధపడుతున్నాడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు. అలాగే ఎలుకబంట్లు వానరులంతా కూడా నిరాశ చేత ఉన్నారు. అసలు కనబడుతుందో లేదో దొరుకుతుందో లేదో అనేటటువంటి విషయంలో ఉన్నారు. ఇప్పుడు నాకేదైనా ప్రాణాలు కనుక పోతే వాళ్ళకి నిరాశే మిగులుతుంది. ప్రాణాలు వాళ్ళు కూడా విడిచిపెడతారు. హనుమ తౌ నిరాశౌ మదద్ధంతు శోకసంతాపకర్షితౌ సహ సర్వక్షహరిభిస్వక్ష్యతః ప్రాణసంగ్రహం. నిరాశే మిగిలిపోతుందయ్యా వాళ్ళందరికీ. నాకు ఏదైనా జరగరాంది జరిగితే శ్రీరాముడికి లక్ష్మణుడికి సుగ్రీవుడికి వానరులకి ఎలుకబంట్లకి వానర సైన్యం మొత్తం నిరాశలో మునిగిపోతుంది. ప్రాణాలు విడిచేస్తారు వాళ్ళంతా. తొందరపాటు పనికిరాదు హనుమ. భక్తుర్భక్తిం పురస్కృత్య కామాదన్యస్య వానర న స్పృశామి శరీరంతు పుంసో వానర పుంగవ. భక్తుర్భక్తిం వానర శ్రేష్ఠుడా, పాతివ్రత్య వ్రతములో ఉన్నటువంటి నేను శ్రీరాముణ్ణి తప్ప మరి ఎవరిని ఏ పురుషుని కూడా నేను స్పృశించలేదు అని సీతమ్మ హనుమంతుడితో అంటుంది. భక్తుర్భక్తిం, రాముడి పైన నా భర్త పైన ఉన్నటువంటి భక్తి చేత పాతివ్రత్యం చేత నేను ఎవరిని స్పృశించలేదు. భక్తుర్భక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానర న స్పృశామి శరీరం తు పుంసో వానరపుంగవః. ఏమయ్యా, నీవు నన్ను బలాత్కారంగా తీసుకెళ్లేటటువంటి పరిస్థితుల్లోనో లేకపోతే నేను భుజం మీద కూర్చోవటం వల్ల నిన్ను నేను స్పృశించవలసిన పరిస్థితి వస్తుంది. నా పాతివ్రత్యం చేత ఇంతవరకు నేను ఎవరిని కూడా స్పృశించలేదు హనుమ. యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గత అనీషా కిం కరిష్యామి వినాథ వివసాసతి. హనుమ, బలాత్కారం చేత కానీ రావణుని శరీర స్పర్శ నాకు కలిగినదే అనుకో. ఆ సమయంలో రక్షించే నాథుడు నాకు స్వయంగా లేక, నన్ను నేను రక్షించుకునేటటువంటి శక్తి లేక, పరాధీనురాలై నేను ఏమీ చేయలేక అలా ఉండిపోయా. రావణాసురుడు నన్ను తీసుకొచ్చే సమయంలో పరాధీనురాలై ఉన్న నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్న అతను నన్ను బలాత్కారంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది.
ఆ సమయంలో నా నాథుడు లేడు, స్వయంగా నన్ను నేను రక్షించుకోలేకపోయా, రక్షించుకునే శక్తి లేక ఆగిపోయా. యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలద్గత రావణాసురుడు నన్ను బలాత్కారంగా అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు. అనీషా కిం కరిష్యామి, నేను పరాధీనురాలైపోయి ఉన్నా, అతని అధీనంలోకి వెళ్ళిపోయాను. వినాథ వివశాసతి, నన్ను ఎవరో అయినా రక్షిస్తారు అని ఎదురు చూశా, ఎవరూ లేరు. నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను. అనీషా కిం కరిష్యామి వినాథ వివశాసతి, నేనేం చేయగలను? ఆ సమయంలో అలాంటి పరిస్థితి సంభవించిందయ్యా హనుమ. యది రామో దశగ్రీవమిహ హత్వా సబాంధవం మామితో గృహ్య గచ్చేత తతస్తస్య సదృశం భవేతు. హనుమ, రాముడు ఇక్కడికి రావాలి, రావణాసురుణ్ణి వధించాలి. రావణుణ్ణే కాదు, బంధు సహితంగా, వాళ్ళ వంశ సహితంగా ఆయన యొక్క రాజ్యము, ఆయన భటులు, ఆయన బంధువులతో సహా అందరూ వధించబడాలి, అందరూ చనిపోవాలి. నన్ను ఈ ప్రదేశం నుంచి శ్రీరాముడు తీసుకొని పోవాలి, అదే గౌరవం. రాముడి ఇక్కడికి వచ్చి తన పరాక్రమం చేత రావణాసురుడితో యుద్ధం చేసి, రావణాసురుడి సైన్యంతో యుద్ధం చేసి, లంకలో యుద్ధం చేసి, లంకని ధ్వంసం చేసి, లంకా భటుల్ని వధించి, రావణాసురుని వధించి నన్ను ఇక్కడికి తీసుకెళ్లడమే గౌరవం, అదే యుక్తం. యది రామో దశగ్రీవ మిహ హత్వా సబాంధవం, రావణుణ్ణి, రావణాసురుడు బంధువుల్ని అందరినీ కూడా వధించేసేయాలి. వధించి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లడమే యుక్తం. మామితో గృహ్య గచ్చేత, తస్య సదృశం భవేత్. అదే యుక్తమయ్యా, అదే మంచి పని. శ్రీరాముడు రావణ వంశాన్ని, రావణ కులాన్ని, రాక్షస కులాన్ని, రావణుణ్ణి వధించి నన్ను తీసుకెళ్లటమే యుక్తం. శ్రుత్వాహి దృష్టాస్య మయా పరక్రమ మహాత్మనస్థస్య రణావమర్ధినః నదేవ గంధర్వ భుజంగ రాక్షస భవంతి రామేణ సమాహి సంయుగే. హనుమ, యుద్ధములో శత్రువులనైనా, ఏ శత్రువునైనా సంహరించగలిగేటటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడిని గురించి వినుటయే కాదు, అలాగే స్వయంగా నేను చూశా. శ్రీరాముడు గొప్ప యుద్ధం చేస్తాడు, పరాక్రమవంతుడు అని వినటం కాదు, నేను ప్రత్యక్షంగా చూశానయ్యా. యుద్ధములో శ్రీరాముని దేవతలు కానీ, గంధర్వులు కానీ, నాగులు కానీ, రాక్షసులు కానీ రాముని ముందు ఎవ్వరూ నిలవలేరు. రామబాణాన్ని ఎవరూ స్వీకరించలేరు, రామబాణం ఎదురుగా ఎవరూ ఎదుర్కొనలేరు. నదేవ గంధర్వ భుజంగ రాక్షస, దేవతలు, నాగులు, రాక్షసులు ఎవరూ నిలవలేరయ్యా. ఇక రావణాసురుడు మాట చెప్పాలా అని సీతమ్మ హనుమంతుడితో చెప్తోంది. హనుమంతుడు పెద్ద రూపంలోనే ఉన్నాడు అప్పటికి. శ్రుత్వాహి
శ్రుతా హి దృష్టాశ్చ మయా పరక్రమ మహాత్మనస్తస్య రణావమర్దినః న దేవగంధర్వభుజంగరాక్షసాః భవంతి రామేణ సహి సమాహి సంయుగే యుద్ధములో రాముడి పరాక్రమం వినటము ఆ నోట ఈ నోట వినటమే కాదు, స్వయంగా నేను చూశా. దృష్టాశ్చ నేను చూడబడ్డానయ్యా. 14,000 మంది రాక్షసుల్ని వధించడం సాక్షాత్తుగా చూశా. నేను కబంధుణ్ణి వధించడం చూశా. ఇలా ఎంతోమంది రాక్షసులను నేను వధించడం చూశా. ఇక దేవతలు, గంధర్వులు, నాగులు, యక్షులు, రాక్షసులు ఎవ్వరూ ఆయన ముందు నిలవలేదు. సమీక్ష్యతం సంయతి చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం కోవిషహేతరాఘవం హుతాశనం దీప్తమివానలేరితం. చిత్రమైనటువంటి ధనస్సు ధరించి మహాబలశాలి అయినటువంటి దేవేంద్రుడు వంటి పరాక్రమం కలిగినటువంటి వాడు రాముడు. అట్లాగే లక్ష్మణుడు కూడా గొప్పవాడేనయ్యా. వాయువుతో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి బాణాలు కలిగినటువంటి వాళ్ళు. యుద్ధంలో అగ్ని తేజస్సుతో అగ్ని వంటి బాణాలు వేయగలిగినటువంటి వాళ్ళు వాళ్ళంతా. అగ్ని వాయువు కూడా ఉన్న వాళ్ళను కూడా ఎదిరించి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు. అగ్నితోనూ యుద్ధం చేయగలరు, వాయువుతోనూ యుద్ధం చేయగలరు. అటువంటి వాళ్ళు, అటువంటి రాముడు ముందు, లక్ష్మణుడు ముందు ఎవరు నిలవగలరు? సమీక్ష్యతం సంయాతి చిత్రకార్ముకం. మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం ఓ విషహేత రాఘవం హుతాశనం దీప్తమివ నలేరితం దీప్తమివ నలేరితం. ఎవరు నిలుస్తారయ్యా శ్రీరాముడు ముందు యుద్ధంలో? దేవేంద్రుడు దేవేంద్రుడంటి పరాక్రమం కలిగినటువంటి రాముడు ముందు ఎవరు నిలవలేరు అని హనుమంతుడితో సీతమ్మ చెప్తుంది. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తే